ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు టీమిండియా సీనియర్ బ్యాటర్ పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా కోల్కతా వేదికగా శుక్రవారం హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో మొత్తం 36 బంతులు ఆడిన పృథ్వీ 3 సిక్స్లు 9 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. అర్సిన్ కులకర్ణితో కలిసి తొలి వికెట్కు 73 బంతుల్లో 117 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో మహారాష్ట్ర 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం మహారాష్ట్ర జట్టు 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి గెలుపొందింది. పృథ్వీ షాతో పాటు అర్షిన్ కులకర్ణి అజేయ హాఫ్ సెంచరీతో రాణించారు. ఈ మ్యాచ్లో పృథ్వీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అతను 47% హాఫ్ సైడ్, 53% లెగ్ సైడ్ పరుగులు రాబట్టాడు. అతను ఇదే జోరును కొనసాగిస్తే ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఏదో జట్టులో ఆడే అవకాశం అందుకుంటాడు. సచిన్ టెండూల్కర్ స్థాయికి చేరుకుంటాడు అంటూ నీరాజనాలు అందుకున్న పృథ్వీ షా అనతి కాలంలోనే టీమిండియా నుంచి కనుమరుగైపోయాడు. దేశీ క్రికెట్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఫిట్నెస్ లేమి, క్రమశిక్షణ రాహిత్యం కారణంగా ఆటపై దృష్టి పెట్టలేకపోయిన పృథ్వీ షాను గత ఏడాది ఐపీఎల్ ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఫలితంగా పృథ్వీ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. తర్వాత సొంత జట్టు ముంబైని కూడా వీడి ఈ దేశీ సీజన్ ఆరంభంలోనే మహారాష్ట్రతో చేరాడు. తన తప్పుల్ని తెలుసుకొని ఆటపై దృష్టి సారించారన్న పృథ్వీ ఫార్మాట్లకు అతీతంగా అదరగొడుతున్నాడు. తాజా ప్రదర్శనతో ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలకు తాను రేసులో ఉంటానని చెప్పకనే చెప్పాడు.